డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన వేదిక మరియు ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు ఫిరంగిపురం సెయింట్ పాల్స్ హై స్కూల్ నందు ఘనంగా నిర్వహించారు. సెయింట్ పాల్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ పామిశెట్టి సౌరిరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఎంఈఓ రవికాంత్, ఎంఈఓ సుబాని, హెచ్ఎం ఇమాన్యుయల్, అంబేద్కర్ ఆలోచన వేదిక సెక్రటరీ కాకి రామారావు, సభ్యులు సాగర్, నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు పాలడుగు ప్రసాద్, జీవీఆర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ తురక వీరయ్య మరియు పలువురు ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగమైన మన భారత రాజ్యాంగమని, అటువంటి రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజును పండగ వాతావరణంలో జరుపుకోవటం శుభపరిణామమని తెలిపారు. హాజరైన విద్యార్థులకు, పలువురు ప్రముఖులకు వారు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత రాజ్యాంగ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం భారత రాజ్యాంగ ఆవశ్యకత, ప్రజాస్వామ్యంలో ఎన్నికల సంఘం పాత్ర అనే అంశంపై వ్యాసరచన పోటీలలో విజేతలకు నగదు బహుమతులు, మెమంటోలు, భారత రాజ్యాంగ పుస్తకాలను అందజేశారు. అందరికి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన మధ్యలో అతిథులు ఉన్నారు, వాళ్ళు ఇంకా చాలా విషయాలు చెప్తారు. ఏమంటారు? సబ్ కాంటినెంట్. కాంటినెంట్ అంటే తెలుసు కదా, ఖండం. ఖండాలన్నీ 7. కనుక మనది ఉపఖండం భారతదేశంలో. ఎందుకంటారు ఉపఖండం అంటే భిన్న జాతులు, మతాలు, భాషలు ఉండవలసినటువంటి అన్ని లక్షణాలు మన భారతదేశానికి ఉంటాయి కాబట్టి ఉపఖండం అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అంటారు. మనం ఏమంటారు? భిన్నత్వంలో ఏకత్వం. యూనిటీ ఇన్ డైవర్సిటీ. భిన్నత్వంలో ఏకత్వం. ఎన్నో భాషలు ఉంటాయి. వీళ్ళందరినీ సమన్వయం చేసుకొని రాజ్యాంగాన్ని నడపాలన్నా, ప్రభుత్వాన్ని నడపాలన్నా కింద ఒక మాట అన్నాడు, శాసనం. ఏంటది? శాసనంగా రూపొందించుకున్నాను. ఆ మాటే శాసనం అన్నారు. ఈ మధ్య సినిమాలో విన్నారా? బాహుబలి. ఆ మాటే శాసనం అంటే శాసనానికి తిరుగులేదని అర్థం. శాసనానికి తిరుగులేదు, దానికి అతిక్రమించడానికి ఎవరికి అధికారం లేదు. మరి మన భారతదేశం భిన్న సంస్కృతి, మతాలు, కులాలు, అన్ని భాషలు ఉన్నాయి కాబట్టి మన స్టార్టింగ్ లోనే ఒక మొక్క అన్నాడు, సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రవాద్యం. ఏంటది? సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రవాద్యం. ఇంగ్లీష్లో సోవరెన్ సోషలిస్టిక్ డెమోక్రటిక్ రిపబ్లిక్ కంట్రీ అంటారు. మరి వీటిలో 3 ముఖ్యమైన విషయాలు ఉంటాయి. స్వేచ్ఛ, సమానత్వం.